కలాం గారు రాష్ట్రపతి హోదాలో ఉంటూ పిల్లలు రాసే ఉత్తరాలకు జవాబులు రాసి పంపేవాడు. 2015 జూలై 27న షిల్లాంగ్లోని యువతకు ఉపన్యాసం ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లారు. అప్పటికే ఆయనలో చలనం లేదు. గుండెపోటుతో మరణించాడు. ఈ వార్త విని బాధపడని భారతీయుడంటూ ఎవరూ లేరు. తన చివరి క్షణం వరకు కూడా తనకిష్టమైన యువతకు ప్రసంగిస్తూనే తుదిశ్వాస విడిచారు. ఈయన చనిపోయే నాటికి ఈయన దగ్గర ఉన్నవి కేవలం 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 2500 పుస్తకాలు మరియు ఆయనకు వచ్చిన అవార్డులు. ఇవే ఆయనకు మిగిలిన ఆస్తి. ఒక సైంటిస్టు, ప్రొఫెసర్, అంతకు మించి ఒక దేశానికి అధిపతి అయి ఉండి కూడా తనకంటూ ఏమి సంపాదించుకోకుండా వెళ్ళిపోయాడు. సమయం దొరికితే యువతకు మార్గనిర్దేశం చేయడం, లేకపోతే తనకిష్టమైన వీణను వాయించడం, పుస్తకాలు చదవటం కోసం మాత్రమే సమయం గడిపేవాడు. ఈయన లాంటి వక్తను, నాయకుడిని, రాష్ట్రపతిని, శాస్త్రవేత్తను, దేశభక్తుడిని ఇప్పటి వరకు మనం చూసి ఉండం. ఇకపై చూడబోము కూడా. సో ఇది ఫ్రెండ్స్.